మోడీ మీద కుట్రలు కరెక్ట్గా ఎన్నికలప్పుడు భలే జరుగుతుంటాయి. వాటిని మోడీనే చేశాడని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అప్పట్లో పఠాన్కోట్ అటాక్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ముందు జరిగింది. దానికి సమాధానం సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్లో ఉన్నటువంటి పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద వెళ్ళి దాడి చేసి వచ్చాం, వాళ్ళని లేపేశాం. అదిగో చూడండి ఇప్పుడు చేయడం ఏంటి అన్నారు. అంటే ఎప్పుడు చేయాలి? వాడు చేశాక అన్నీ చేస్తారా, లేకపోతే ఎలక్షన్స్ ఉన్నాయండి తర్వాత చేస్తామని చెప్తారు. అప్పుడు ఉగ్రవాదులు డామినేషన్ అవ్వడమా? నెక్స్ట్ పుల్వామా అటాక్. సైనికులు వస్తూ ఉండగా వాళ్ళ కాన్వాయ్ మీద దాడి చేసింది కాశ్మీర్లో. అప్పుడు ఎలక్షన్స్ కరెక్ట్గా 2019 ఎన్నికలకి ముందు. ఇంకేముంది 56 అంగుళాల ఛాతీకి గుణపం దింపామంటూ ఉగ్రవాదులు బహిరంగ ప్రకటన చేశారు పాకిస్తాన్లో. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉగ్రవాదుల స్వరాన్ని వినిపించి మోడీ పని ఏంటో అయిపోయింది, వాళ్ళు చూపించారు మోడీ సీన్ ఏంటో అన్నారు. అంతే తప్పించి తీవ్రవాదులు దాడి తప్పనలేదు. అదొక దరిద్రం. సరే, అవన్నీ సర్జికల్ స్ట్రైక్ 2 జరిగింది. బాలాకోట్ మీదకి వెళ్ళి మరి అటాక్ చేసి వచ్చాం, ఎలక్షన్స్ ముందే జరిగింది. ఆ తర్వాతన అక్కడ దాంట్లో అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ అబ్బాయి మా దగ్గర గడ్డి కూడా పోలేదన్నారు. రోజు చూసారా, గడ్డి కూడా పోలేదన్నారు. సరే, జనానికి అర్థమైంది దాడి ఏంటి అన్నటువంటిది. ఆ పైన వాళ్ళకే ఓటేశారు, అది అయిపోయింది. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన చూడండి, కరెక్ట్గా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి పరిణామం ఏంటి? 5 రాష్ట్రాల ఎన్నికల ముందు అకస్మాత్తుగా గ్యాస్ కొరత వస్తుంది, అకస్మాత్తుగా పెట్రోల్ కొరత వస్తుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా కొరత ఉంది, బట్ మోడీ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఆయిల్ కొరత లేదు, గ్యాస్ కొరత లేదు, కానీ ఇక్కడ డీలర్లు కావాలని సృష్టించినటువంటిది. ఇప్పుడు ఏమైపోయింది? యుద్ధం అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. అయినా యుద్ధం అయిపోయాక కూడా ఇప్పటికే మిగతా చోట్ల షార్టేజెస్ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి ఇంకా దిగ్బంధంలోనే ఉంది. బట్ ప్రపంచమంతా ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే మన దగ్గర పెట్రోల్ కొరత మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత తెలంగాణకి బాకి మధ్యలో కర్ణాటకలో ఇట్లాగా ఆ స్పెక్యులేషన్స్ వల్ల వచ్చి ఇప్పుడు ఏమైంది? పెట్రోల్ ధరలు పెరిగిపోతాయని కూడా అన్నారు. ఏమైంది? ఓవరాల్గా మోడీని దించడానికి ఉండే అన్ని ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు ఆ కుట్రలు. అందులో విదేశీ శక్తులు ఉంటాయి, స్వదేశీ శక్తులు వాళ్ళకి తెలియకుండానే సహకరిస్తున్నాయి వాళ్ళకి.